నలుగురికి నాయకుడు కావాలంటే నలుగురిని ముంగటుండి నడిపియాలంటే చిన్న ముచ్చట కాదు. అందుకే అందరూ నాయకులు కాలేరు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా యుద్ధం వచ్చినా ఇంకో పోరాటం వచ్చినా వెనకకు తగ్గకుండా ఎవళ్ళైతే నిలబడతారో వాళ్ళే నాయకులైతారు. ఇక ఇట్లనే ఓ సామాన్యుని తీరుగా జనం బాట పట్టి జనంతోని కలిసి జనం కోసం నడిచి జనానికి నాయకుడై ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ సారు ప్రజా జీవితంలోకి అడుగు పెట్టి 20 ఏళ్ళైతుంది. అందుకే సారు సొంత గడ్డ మీద ముచ్చట జోరుగా నడిచింది. బాండ్రి చూసేద్దాం. 2006లో ఒక్కడే స్వతంత్రంగా పోటీ చేసి జెడ్పీటీసీగా గెలిచి మిడిజిల్ గడ్డ మీద జెండెగిరేసిండు రేవంత్ సారు. ఇక అప్పుడు రాజకీయాలకు అడుగు పెట్టిండంటే అప్పటి సంధి ఇప్పటిదాకా నడమ ఎమ్మెల్సీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, ఎంపీ అయ్యిండు, చెయ్యి పార్టీ పగ్గాలు చేతబట్టి 2023లో తెలంగాణకు సీఎం అయ్యిండు. సారు ప్రజా బాట బట్టి ఈ 4వ తారీఖుకు 20 ఏండ్లు. అందుకే ఆయాల తొలత జెడ్పీటీసీగా గెలిపించి ముంగటికి తోలిచ్చిన మిడిజిల్ పబ్లిక్ నడమ సంబురంగ ముచ్చట్లు చెప్పిండు సీఎం సారు. నిస్సహాయులుగా ఈ మండలం నిలబడడానికి వీల్లేదు. ఈ మండలం అభివృద్ధి జరగాలి. ఈ మండలం ఈ జిల్లాకే ఆదర్శంగా నిలబడాలి. అందుకే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మండలాన్ని మీరు దత్తత తీసుకొని ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను మీరు నిరంతరం నా మిత్రుడుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి నేను కోరుకుంటున్నా. రాజకీయాలలో గెలుపు రుచి ఎట్లుంటుందో చూపించిన మిడిజిల్ మీద మస్తు పాయిరం చూపించిండు ముఖ్యమంత్రి. మిడిజిల్ను దత్తత తీసుకొని అన్ని తీర్ల ఎలుగులు చేయాలని డిప్యూటీ సీఎం బట్టి సార్ను కోరిండు. అంతేకాదు ఇంకేమన్నాడో చూడండి. వాళ్ళ సంపాదన ఆగిపోయింది, వాళ్ళ దోపిడీ ఆగిపోయింది, వాళ్ళ దొంగతనాలు ఆగిపోయినాయి. వాళ్ళతో పాటు దోపిడీ చేసిన అధికారులను నిన్న మొన్న ఒక్కనొక్కరిని చూస్తే 100, 200, 300 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఇవాళ ఏసీ బోలకు పట్టుబడుతున్నారు. ఎక్కడదా ఈ సొమ్ము? ప్రజలను దోసుకున్నది కాదా? గజ్వేల్ ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? నీ తాతలు ముత్తాతలు ఇచ్చిందా? 4 కోట్ల తెలంగాణ ప్రజలని దోసుకున్నదా? నీ కొడుకు జన్వాడల 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. నీ అల్లుడు హరీష్ రావుకు 50 ఎకరాలు మోయినాబాద్ల ఫామ్ హౌస్ వచ్చింది. నీ బిడ్డ కల్వకుంట్ల కవితకు శంకర్పల్లిల 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. నీ సడ్డకుని కొడుకు సంతోష్ రావు లెక్కలైతే ఇక చెప్పేటట్టనే లేదు. ఎక్కడికెళ్ళి వచ్చిన ఈ 10 ఏండ్ల ఎక్కడివి ఆస్తులు? అట్లా నడిచింది పెద్ద సారు ముచ్చట. ఇక 20 ఏండ్ల పండుగను మస్తు ఘనంగా చేద్దాం, రేవంత్ సార్తోని శబాష్ అనిపించుకుందాం అన్నట్టే చూసినరాట లీడర్లు. కానీ వానదేవుడు చేయంగా జర్ర ఆగమైంది. అదేందయ్యామో మరిగా సీఎం సారు మీటింగులు ఎక్కడుంటే అక్కడికి ఎంకులాడుకుంటూ పోయినట్టే ఉన్నది వానదేవుని ఖాత. మొన్న మదిర దిక్కు మీటింగ్ మొత్తానికి ఆగేటట్టు చేసిండు. ఇక ఇప్పుడు మిడిజిల్లా పబ్లిక్ను ఎటోళ్ళనట ఆగబట్టి కుర్చీలు నిండకుండా చేసిండు. ఇక అది అట్లుండని కానీ ప్రజా జీవితంలో 20 ఏండ్లు గడిపిన రేవంత్ సారు ఇంకా ముంగటికి పోవాలని కోరుకుండ్రు చెయ్యి పార్టీ లీడర్లు, అభిమానులు.